ప్రత్యేకంగా చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూ అంతలా పలకరించటం ఇక్కడే చూసాను అని ఇంకా అప్పుడు కానించి కూడా మేడం ఎప్పుడెళ్ళినా కూడా మమ్మల్ని పిలిచేది క్లాసులకది. కాపోతే ఇంట్లో మగవాళ్ళు ఏదో యోగాకెళ్తున్నావు కాబట్టి ఎళ్ళిరా నువ్వు ధ్యానం అని అలా తిరిగి పిల్లలు తీసుకొని ఎళ్ళిపోకు. ఏదో అప్పుడప్పుడు ఆ మేడం ఏదో మంచిదంటున్నావు కాబట్టి అంతవరకే ఎళ్లి నువ్వు ధ్యానం గీనం ఎళ్ళొద్దు. నువ్వు ఇప్పటి నుంచి ఇలాంటివి పెట్టుకోకు అని చెప్పేవారనమాట. సరే అనేసి ఇంకా మేడం తోటి జర్నీ చాలా ఉంది. కాపోతే టైము తక్కువుంది కాబట్టి ఈసారి మేడం కోసం చెప్పుకుంటాం. అయితే మేడం తర్వాత పత్రిజీ గారు గురించి చెప్పాలి. పత్రిజీ గారంటే మాకు తెలీదు. ఇలా ధ్యానం గురించి చెప్తారంట. ఎళ్తామనంటే మా ఆయన గారు అన్నారు "వద్దు." అంటే నెగెటివ్‌గానే మేమొచ్చాం పత్రిజీ గారి పట్ల. "వద్దు ఆయన బ్యాడు బయట మాట సరిగ్గా లేదంట. వద్దు నువ్వు మెడిటేషన్‌కి అది ఎళ్ళబాకు. ఏదో యోగాకెళ్తున్నావు కాబట్టి ఎళ్ళు. అంతే అంతవరకే. లేదంటే ఇంట్లో కూర్చో" అని జెప్పారు. సరే యోగా వరకే ఎళ్తాం అన్నాం. ఏ మేము టీవీ నైన్ చూసాక మాకు సార్ మీద కొంచెం ఆహా! కరెక్ట్ కాదేమో మాకసలు తెలీదు కదా! కరెక్ట్ కాదేమో అనే ఆలోచనలో నేనున్నాను. ఉంటే మేడంకి చెప్పా. "మేడం ఇలా అంటున్నారు మేడం ఇంట్లో" అంటే, మేడం చాలా అసలెంత బాగా అంటే ఏమి చెప్పకుండా సరే నువ్వు నీ టైమొచ్చినప్పుడు నువ్వు తెలుసుకుందువు. అదేమీ కాదు చెప్తానులే అని చెప్పిన తర్వాత ఒక వారం తర్వాత పత్రిజీ సారు జట్టి రాణి మేడం గారింటికి వచ్చారని చెప్పారనమాట. ఆ రోజు మేము యోగాకెళ్ళాం. మేడం అన్నారు, "ఇవాళ యోగా లేదు. సారొచ్చారంట. అందరూ అక్కడికెళ్దాం పదండి" అని చెప్పారు. పదండంటే అమ్మో! మా ఆయన గారికి తెలుస్తదేమో ఎళ్ళానని భయం అనమాట. సరే కాదనలేననేసి పిల్లలు తీసుకొని నాగు, రాణి అందరం కలిసి కార్‌లో వచ్చిన యోగాకి ఎంతమందొచ్చామో అంతమంది అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళాక లోపలికెళ్ళేసరికి ఫస్ట్ టైము సార్‌ని పత్రిజీ గారిని చూడటం. చూస్తే సారు రూమ్‌లో ఉన్నారు. చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సేవ చేసుకుంటున్నారు. ఎంతలా అంటే ఇప్పుడు సాయిబాబాకి ఒకప్పుడు వీళ్ళంతా ఎలా సాయిబాబాని ఎలా పూజిస్తూ ప్రేమగా సాయిబాబా చేసుకోగలడు. కానీ చుట్టుపక్కల ప్రేమతో చేసేవారనమాట. ఆ విషయాన్ని అది అలా చూడంగానే ఇంత ప్రేమగా చేసింది ఇంత చండాలంగా బయట చూపించారా అని నాకు ఫస్ట్ సారి అయ్యో! కళ్ళతో చూ మనం కళ్ళతో చూస్తే గాని మనకు తెలియలేదా అనేసి అప్పుడు నాకు ఆయన మీద చాలా అభిమానం కలిగిందనమాట. ఇంత గొప్ప వ్యక్తిని ఇలా అన్నారా అని. ఆ తర్వాత సరే ఈ లోపల అంతా బయటకొచ్చాక మేడం మమ్మల్ని చూపించారు. ఈ ముగ్గురు వచ్చారు. కొత్తగా వచ్చారని సార్‌కు చూపించారు. సార్ అలా చూసారంతే. అందరూ ధ్యానంలో కూర్చోండి. సార్ ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తారని కూర్చోపెట్టారు. ఒక 10 నిమిషాలని చెప్పారు. ఆయన ఫ్లూట్ మ్యూజిక్ మొదలుపెట్టి ఎప్పుడెళ్ళిపోయారో తెలీదు. అరగంట గడిచిపోయింది. ఆయన కిందకెళ్ళి స్నానం చేసి టిఫిన్‌కి రెడీ అయిపోయి అందరూ కిందకి రండి టిఫిన్‌కి అని చెప్పేసరికి అరగంట గడిచిపోయింది. ఏంటి ఇంత అద్భుతం అప్పుడు మేడం పెట్టింది, తర్వాత సార్ పెట్టింది అసలేంటి ఇంత ఉందా అనేసి ఇంకా ఆయన మీద కొంచెం ఇంక మళ్ళీ గౌరవం స్టార్ట్ అయిందనమాట. ఇంక కిందకెళ్ళాం. సార్ అందరితో చాలా ఒక గురువులా కాకోకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉండటం. ఆయన ఇది చూసి చాలా మామూలుగా ఉన్నారేంటి ఈయన ఏదో అనుకున్నాం కదా! ఇలా లేరు చాలా మామూలుగా ఉన్నారనుకున్నాం. ఇక ఎళ్తూ అందరికి బాయ్ చెప్పి పిల్లలందరికీ ముద్దులు పెట్టుకుంటూ ఎళ్ళిపోయారనమాట. మా పిల్లలు వీళ్ళంతా వరుసగా ఉన్నారు. అందరికి ముద్దులు పెట్టుకుంటూ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయాక చాలా ఇదిగా అనిపించింది. నిజం ఈ గురువు గారు చాలా మంచివారు మరి బయటెందుకు అంత టాకొచ్చిందనుకున్నాం. అన్న తర్వాత ఆ తర్వాత రెండోసారేమో మా మేడం ఆనంద నిలయం గృహప్రవేశానికి సారొచ్చారు. జనాల్లో చాలా మంది. వస్తే ఎంతోమంది జనం ఉన్నారనమాట. ఆయన చాలా సింపుల్‌గా మేమెళ్ళేసరికి ఆ రోజైతే నైట్ అక్కడ పడుకొని ఉండడమే చూసాం. వచ్చేటప్పుడు చాలా సింపుల్‌గా ఉన్నారు జనాలందరూ. ఆయన సెకండ్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను భయమేసి దూరంగానే ఉన్నాను. ఉండి ఆయన దూరం నుంచే చూసి వెళ్ళిపోయాననమాట. అంతే ఇంక పత్రిజీ గారితో తక్కువ ఎళ్ళటం. మెడిటేషన్ అప్పుడప్పుడు ఎళ్ళేదాన్ని. ఇంట్లో ఇంకా ఒప్పుకోలేక అప్పుడప్పుడు ఎళ్ళేదాన్ననమాట. కానీ మెడిటేషన్ చేయకపోవడం, ఇంట్లో వచ్చిన సమస్యలు ప్రతీదీ కొంచెం చాలా ఇదిగా అనిపించేది. అయితే మెడిటేషన్ చేసుకోలేకపోతున్నాను. పూజ చేస్తే తృప్తి లేదు. పూజలైతే చాలా చేసేదాన్ని ఉన్న సమస్యలకి. ఆ పూజ చేస్తే తగ్గిద్ది, ఈ పూజ చేసిద్ది. ఒక క్షణమే అయ్యేది. తర్వాత మనం చేసేవి మనకే చుట్టూ తిరుగుతాయని మళ్ళీ రిపీట్ అలాగే ఉండేదనమాట. అప్పుడు ఇంకా ఒకసారి సారు పిరమిడ్‌కొచ్చారు. మేడం ఒకసారి చెప్పారు ఎవరినో కొట్టారు అని. అదేంటి సార్ మేడం అలా కొడతారా ఏంటనంటే, కొట్టడంలో ఒక అర్థం ఉంటదమ్మా. వాళ్ళలో ఏదో ఉంటే గాని ఆయన కొట్టరు. అప్పుడు వాళ్ళ జీవితం బాగుంటదని విన్నాననమాట. అప్పుడు నేను ఆ సార్ అక్కడుంటే, నిజంగా ఈయన నిజమైన గురువైతే నన్ను ఒక్కసారి కొడితే బాగుంటది.
కొడితే కనీసం ఒక స్థితిలోని ఉంటానేమో, ఇటు పూజకి, ఇటు ధ్యానానికి మధ్యలో ఉండిపోయాను. కొడితే బాగున్ను, కొడితే బాగున్ను అని అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే దగ్గరగా ఎళ్ళాను. దగ్గరగా ఎళ్లి పాదాలు పట్టుకున్నా. లాక్కొట్టారు. లాక్కొట్టి చాలా ఇంకా ఎళ్ళు అన్నారు. ఇకంతే అంతమంది జనంలో ఎవరైనా కొడితే మనకి ఒక రకమైన ఇదొస్తది. నాకైతే ఇంకా ఆనందం అన్నమాట. నిజమైన గురువు నా మనసులో ఉన్నది ఈయన ఇంకా ఫిక్స్ అన్నమాట ఇంకా. నేను నమ్ముతాను. ఇంకా ఈ ధ్యానాన్ని వదలకూడదు. రోజు ఏ టైంలో ఇంట్లో కాదంటేనే ఏదో టైం నాకు ఉంటది కదా! ధ్యానం చేస్తానని అప్పటి నుంచి ఇంకా 41 రోజు ఆపుకోకుండా ధ్యానం కంప్లీట్‌గా చేశానన్నమాట. బాగా సెట్ అయింది. అప్పటి వరకు నాకు ధ్యానం ఒక అరగంట కూర్చుంటే లేసిపోయేదాన్ని. లేపోతే ఇంకేదో ఇంట్లో పిల్లలున్నారు అదని పక్కన పెట్టేసేదాన్ని. అప్పుడు కాంచి లెగాలి, మెడిటేషన్ చేయాలి అని లోపల నుంచి అనిపించేది. అలా ఆయన ఇది అక్కడి వరకే ఉంది. ఆ తర్వాత ఇంకా ఆయన అది చనిపోవడంతోటి ఇంకా లేదు. తర్వాతొచ్చి ఇంకా మేడం గారు గూడా మొన్న మే నెలలోని కిందటి సంవత్సరం చనిపోవటం వల్ల చాలా బాధేసింది. ఇదేంటి ఇంత తెలుసుకున్నాను మధ్యలో ఉండిపోయిన మేడం లేరు. ఎలాగా అని చాలా బాధేసింది. మేడం లేకపోతే మళ్ళీ మేము పాత జీవితంలాగా ఇంక అలా అయిపోతామేమో. ధ్యానం అనేది మాకు చాలా ఆనందాన్నిచ్చింది, ధైర్యాన్నిచ్చింది. ఏదైనా చేయగలం అనే లోపల నుంచి వచ్చేదనమాట. లోపల నుంచి ఏ ముందు ముందు ధ్యానానికి ముందు ప్రతీదీ భయమే. అమ్మో! ఇది చేస్తే ఏమవుతదో? అది చేస్తే ఏమవుతదో? ఆళ్ళేమనుకుంటారో? ఇంకంతా బయట నుంచే ఆలోచించేదాన్ని. ఇప్పుడు లేదు లోపల నుంచే ఏదైనా మనం మనలోనే ఉంది. దృష్టి కొద్దీ సృష్టి అని అంతా మనలోనే ఉంది. మనం చూసే చూపు బట్టే బయట ప్రపంచం కనిపిస్తదని అనుకుండేదాన్ననమాట. అప్పటి నుంచి లోపల ఏదనిపిస్తే అదే ధైర్యంగా అనగలుగుతున్నాను. అసలు బయట ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మా వదినలందరూ, అన్నయ్యలుండేవారు. మాకింట్లో చిట్టి అని పిలుస్తారు. దీనికసలు నోరే లేదు. ఇదేంటి గలగల మాట్లాడుతుంది. ప్రతీదీ గూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏది భయం భయం అంటది అని మా వోళ్ళందరూ ఆశ్చర్యం అనమాట. నాలో వచ్చిన మార్పుకి గాని, ఇంట్లో మా ఆయన గారికి కానీ, ఏదైనా కానీ అలా బావుంది. ఈ ధ్యానం చేయడం వల్ల మనలోని భయాలు ముందుకు పోతాయి. ఏం చేయాలన్న ఆలోచనొస్తది. దానివల్ల మన జీవితంలో ఎక్కడో దేవుడున్నాడు, ఎవరో చేస్తారు కాదు. మనలో మనం సరిచేసుకొని మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలని తెలిసింది. ఇంతవరకి నా వరకి. ఎప్పుడైతే ఇంకా మేడం లేరని నాకు చాలా బాధనమాట. ఇక్కడి వరకి వచ్చాము. ఆవిడ ఉండబట్టి అప్పుడప్పుడు ఫోను చేసుకోవటం, ఎళ్ళటం కలిసేవాళ్ళం. తర్వాత ఇంక మేము ఆగిపోతామేమో అన్న టైంకి చాలా బెంగగా ఉన్న టైంలో అప్పుడు పత్రిజీ మహిళా చైతన్యం అని శైలజ మేడం, కుమారి మేడం స్టార్ట్ అయ్యారు. మళ్ళీ మా జీవితంలో సెకండ్ పార్ట్ అన్నమాట వాళ్ళు. ఇంకా మాకింకా ఆనందం అన్నమాట. ఇంకా మాకు ఈ ధ్యానం మేమెప్పుడు కూడా కలిసి ఉంటాం. ఎలాగో ఈయన బయటికి పంపరు. బయటకొచ్చే ఏదో మేడం ఉంటే పంపించేవారు. బయటికి పంపరు. ఇప్పుడు మేమెలా అనుకునేటప్పటికి అప్పుడు మేడం వాళ్ళు చెప్పారన్నమాట. మేము జూమ్ క్లాస్ రన్ చేస్తున్నాం. ఉదయం 3 కాడ్నుంచి 6 వరకి ధ్యానం ఉంటది అని చెప్పారు. అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెక్కడికి ఎళ్ళవసరం లేదు. ఈ అవకాశం మాకెంతో గొప్పగా అనిపించిందన్నమాట. ఇంకెప్పుడు గూడా ఈ ధ్యానం మాకు దగ్గరగా ఉంటది. మేము కలిసిమెలిసి ఉండగలం అనేసి ముందుగా శైలజ మేడంకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు నిత్యం మాకు ఆ జ్ఞానాన్ని ఏదో రూపంలో ఒక్కొక్క మాస్టర్‌ని ఎంతో మంది మాస్టర్ తోటి ఏదో ఒక జ్ఞానం మేము పొందుతున్నాం ఇంట్లో నుండే. ఒకప్పుడు ఎక్కడికో బయటికెళ్ళాలి. వెళ్తే గాని అవ్వాలి కాకోకుండా ఇక్కడే తెలుసుకుంటున్నాం. మాలో మేము ఇంకో ఎన్నో సరి చేసుకునే టైం మాకు దొరుకుతుంది ఇంట్లో ఉండి. అలాగే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ అనంగానే ప్రతి ఒక్కళ్ళు గూడా ఎవ్వరూ గూడా ఇంట్లో నుంచి బయటికి రాలేనోళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు శైలజ మేడంకి. థాంక్ యూ. ఎంత చెప్పినా సరిపోదు మేడంకి. అలాగే ఆ మేడం సుదర్శన చక్ర యాగం పెట్టారు కిందటి సంవత్సరం. అదే మొదటిసారి మేము బయటికి రావటం. అంటే మేడం తోటెళ్ళాము. అక్కడ క్లాసులు చెప్తున్నారు రావాలనంటే, అప్పట్లో మాకింట్లో కుదరక నాన్ వెజ్‌కి గొడవ పెట్టేవారనమాట. "నువ్వు వండడం మానేసి తిరుగుతా ఉన్నావంటే అసలెళ్ళడం మానేశా" అని. సరేలే గొడవలు పడుతూ చేసేదేంది ఏది ఎప్పుడు అందాలో అదే అందుతది అనేసి వాళ్ళకి వండి పెడుతూ అంతా చేసేవాళ్ళం. ఎప్పుడైతే మళ్ళీ మేడం ఇలా సుదర్శన చక్ర యాగం పెడుతున్నాము. ఇలా శాకాహారికి ఒక్క రోజైనా రండి. వస్తేనే కదా మార్పొస్తదని చెప్పారు. అన్నాక నేను నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వరకి జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనకి కొంచెం అంతకుముందు భయాలు పోయినాయి కాబట్టి ధైర్యంగా మనం మారదాం, ఎళ్దాం. ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనలో ఉన్నవి పోతాయని మొట్టమొదటిసారిగా ఒకరోజు ఎళ్ళామనమాట శాకాహారి ర్యాలీకి. ఎళ్ళినప్పుడు కూడా అమ్మో! మా వాళ్ళెవరైనా చూస్తారేమో! ఈళ్ళెప్పుడు మారిపోయారు అంటారేమో అన్న భయం. అంటే మాలోనే ఉన్నాయి ఇవి.
ఎళ్లి వచ్చిన తర్వాత మేడం ఆ జెండా పట్టుకున్న తర్వాత వచ్చింది ఆనందం. అంటే ఈ జెండా పట్టుకోవడానికి, ఈ అర్హత పొందడానికి మాకు ఇన్నాళ్ళు టైం పట్టిందా? ఒకప్పుడు అందరూ వెళ్తుంటుంటే మేము వెళ్ళలేంలే, మేము ఇంకా ఆ స్థితిలో లేవులే అనుకుండేవాళ్ళం. ఆ జెండా పట్టుకున్నాగానే ఏడుపు వచ్చేసింది ఇంకా. ఇది ఏమో తెలీదు ఏడుపు. ఇంకా ఎవరైనా చూస్తారేమో అని కళ్ళు తుడుచుకొని కాసేపు మెయిన్ రోడ్ వరకు వెళ్ళి వచ్చేసాం. ఆ తర్వాత సుదర్శన చక్ర యాగానికి వెళ్తే అక్కడ అందరూ సుష్మా మేడం గాని, శైలజ మేడం, సూర్యకుమారి మేడం, ఇంకా చాలా మంది, శ్యామల మేడం గారు అందరూ ఎంత ప్రేమగా అభిమానంగా 5 రోజులు ఎంత వర్క్ చేస్తున్నారో తెలిసేది కాదు, కానీ మేము ఆ స్టేజ్ చైర్ లో కూర్చొని హ్యాపీగా ప్రతి ఒక్కటి చూస్తున్నాం. అంత చేస్తున్నారంటే వాళ్ళ వెనకాతలు ఎంత కృషి చేసి ఉంటారో అనుకునేవాళ్ళు అనమాట. ఇంతమందిని గురువుల్ని, హిమాలయ యోగుల్ని, పరమ గురువులందరినీ తీసుకొచ్చి ఇంత చేస్తున్నారంటే ఒక మహిళలు ఇంత చేయగలరా? అందుకే మహిళా శక్తి ఇంత ఉందా అని. అంటే వెనక సార్స్ ఉంటారు, ఉన్నా కానీ లేకోకుండా ఉండరు. అందుకే కానీ ఎదరు వచ్చేసరికి వీళ్ళు ఇంతలాగా స్టేజ్ మీద చేస్తున్నారంటే గ్రేట్ అనిపించేది అనమాట. అలా భోజనం దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళంత ప్రేమగా వండి ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి అభిమానంగా పెట్టడం అంటే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఇలా క్లాసులు ఎక్కడా మిస్ అవ్వకోకుండా శ్యామలా మేడం, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా వాటర్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా బాగా సర్వ్ చేసుకొని అసలు ఎంత బాగా ఇక్కడలాగా ఎక్కడ ఉంటది అని అనిపించింది అనమాట. చాలా బాగా చేశారు. కాకపోతే ఇంతకు ముందు రాని వాళ్ళు కానీ సుదర్శన చక్ర యాగం ఇంతకు ముందు రాని వాళ్ళు ఇప్పుడు వస్తే బాగుంటదని ఇక్కడ చెప్తున్నాను. అది మేడం. ఇంకా టైం లేదు, నాకు కప్ చెప్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. బాగా చాలా అద్భుతంగా చెప్పారు. జిమ్ లోకి వచ్చి ఫస్ట్ టైం అనేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్లు, సార్తో పాటు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లు చాలా అందంగా, స్లోగా, నెమ్మదిగా బాగా చెప్పారు మేడం. బాగుంది మీ ఎక్స్పీరియన్స్లు. సార్తో ధ్యానానికి వచ్చిన కొత్తలోనే మీరు అంత అద్భుతంగా మీకు ధ్యానం కుదిరి మళ్ళీ సార్తో పాటి ఆ అవకాశం మాకు కూడా రాలేదు చెప్పాలంటే. సార్ దగ్గర కొట్టించుకోవడం ఇవన్నీ సార్తో కొట్టించుకోవడం బాగుంది, మీరు అనుకోవడం కొట్టడం. అది ఆ కొట్టకే నమ్మాను మేడం, లేకపోతే లోపల ఏదో తెలియని ఇది ఉందన్నమాట. అదే అదే మీ కష్టపడి కొంత సార్ ఒకేసారి తీసేశారనమాట. అది అది చాలా బాగుంది. పుట్టిన చాలా తర్వాత బాగా అసలు చెప్పారు. ఆనందం. ఓకే మేడం. ధ్యానానికి అలాగే మిమ్మల్ని ధ్యానానికి చేసినటువంటి ఆ, మూర్తి సార్కి, కల్పన మేడం కూడా మనం కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి మేడం. అది మళ్ళీ తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుంటాం మేడం, ఇంకో మేడం అనుభవాలు విని. ఓకే ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. వరలక్ష్మి మేడం, నమస్తే మీకు మేడం. పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఆహ్వానం పలుకుతున్నాం మేడం. ఓకే, స్టార్ట్ చెప్పండి మేడం. పత్రిజీ గారికి, స్వర్ణమాన అమ్మకు నా వేల వేల కృతజ్ఞతలు. నాకు ధ్యాన పరిచయం చేసిన కల్పనామూర్తి గారికి వేల వేల కృతజ్ఞతలు. నా కన్న తల్లిదండ్రులకు, ప్రకృతి మాతకు, విశ్వానికి, అందరికి వేల వేల కృతజ్ఞతలు. మేడం, నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకోలేదు మేడం, ట్రై చేశాను. ఇలా పాపం చెప్పేసరికి సత్యం చెప్పాను. మీకు ఏం తెలిస్తే చెప్పండి మేడం, మీకు ఏం తెలిస్తే చెప్పండి. అది నేను ఫస్ట్ టైం మేడం, నేను ఎలా చెప్పినా తీసుకోండి. అంటే శశి సేమ్ మా ఇద్దరి ఒకే అనుభవాలు. ఆధ్యాత్మికంగా బాగా కల్పన మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాము. ప్రతిదీ తను నేను కలిసే వెళ్ళేవాడు. సేమ్ తన అనుభవాలు నా అనుభవాలు కూడా. కాకపోతే మేడం దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో ఆనందం పుట్టినట్టు ఆవిడ చూడటం, ఇంత ప్రేమగా, ఇంత బయట వాళ్ళని కూడా ఇంత అలా చూస్తారు. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాం ప్రేమ గురించి. ఎవరినైనా ఒకేలా ప్రేమ తత్వం ఒకేలా రిసీవ్ చేసుకుంటాం, ఎంతో చూస్తారు. ఇలాంటి అసలు తల్లి ఆధ్యాత్మిక వెళ్ళే తల్లిదండ్రులు ఎంతో ఇదిగా అనుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అన్ని యోగా చేసేవాళ్ళు. మేడం కదా లేదు మేడం, మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? మాట్లాడండి మేడం.
చాలా చాలా బాగా అన్ని ఇంకా లైఫ్ చాలా చిన్న చిన్న ఇంట్లో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్నగా మాలో మార్పు చూసి మా హస్బెండ్ పిల్లలు ఇంకా అందరూ ఆ, నేను అక్కడ విన్నవన్నీ ఇంట్లో అసలు ఇంట్లో మొత్తం మారిపోయింది. అంత అంతగా మామూలుగా మెడిటేషన్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా వెళ్ళి మేడం క్లాస్ వింటాం అలా చేసేవాళ్ళం. ఏదో ఆ దగ్గర పెద్దగా చేసేవాళ్ళం. తర్వాత మాట కట్ అవుతుంది నాకు. వినిపిస్తుందండి. వినిపిస్తుంది కానీ మధ్యలో కట్ అవుతుంది. అవుతుంది. ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా మేడం? లేదు కదా? లేదు మేడం. లేదు. కట్ అయిపోతుంది. వినిపిస్తుందా? ఆ, వినిపిస్తుందా అన్నదే వినిపిస్తుంది, ఇంక వేరేది వినిపించట్లేదు. అదే రీసౌండ్ వస్తుంది మేడం. వాయిస్ అయితే వస్తుంది, కాకపోతే రీసౌండ్ వస్తుంది. బయటకు వస్తాం సిగ్నల్ లేదు. ఆ, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఆ, మాట్లాడండి. మేము క్లాసెస్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మేడం కార్లో క్లాస్ కి తీసుకెళ్లేవారు. క్లాస్ వెళ్ళి ఆ, ప్రతి క్లాస్ కి ఎక్కడికి వెళ్ళినా కార్ వెళ్తుందమ్మా రండి అని మా ఇంటి ముందే అక్కడ రోడ్ మీద ఆప్ చేసేవారు. వెళ్ళే వాళ్ళం, క్లాస్ విని వచ్చేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది నిజంగా మేడంతో సార్తో. ఇంకా మేడం ఇదైన తర్వాత చాలా బాధలో దుఃఖంలోకి వెళ్ళిపోయాం ఇద్దరం. ఇంకా సారు మంత్లీ క్లాసెస్ పెట్టి మమ్మల్ని మళ్ళీ రెండమ్మా క్లాసెస్ మేడం సిక్స్త్ ని ఇదయ్యారు కదా ప్రతి సిక్స్త్ ని క్లాస్ పెడదాము అనేసి అంటే మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేసాము. అక్కడ మేడం సూర్యగడ మేడం గారు మా నెంబర్స్ తీసుకుని మహిళా చైతన్యంలో జూమ్ లో పెట్టారు. అప్పటి నుంచి నిజంగా మేడం చైతన్యం ఉంది. ప్రతి మాస్టర్ మేడం ఎక్కడికో వెళ్ళలేదు, ఇక్కడ ఆవిడ చైతన్యం ఉంది అని చెప్పేవారు. అది నిజమే. మనకి జూమ్ లో మనం రావడానికి అసలు ఆవిడే నిజంగా ఆవిడ చైతన్యమేమో అనుకున్నాము. అప్పటి నుంచి శైలజ మేడం కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ మేడం బా చూడగానే హాయ్ అని చెప్పి చాలా బాగా పలకరిస్తారు. చాలా ఇదిగా అనిపిస్తారు. ఆవిడని అలా చూస్తే ఆవిడ చెప్పినవి వినేవాళ్ళం క్లాసెస్ అవిని. సుదర్శన చక్రయాగంలో కూడా మేము 5 days చాలా క్లాసెస్ విన్నాము. చాలా చాలా బాగా అసలు మనం కూడా సేవకి వెళ్ళాలి. సేవ చేస్తే మీరు చెప్పారు కదా మేడం, సేవ చేస్తే ఎంత మన కర్మ కడుక్కోవచ్చు అని. అది నాకు చాలా నిజమే కదా. చాలా మాస్టర్స్ చాలా అసలు రోజు ఏదో ఒకటి అన్ని ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం అందరి నుంచి. ప్రతి మాస్టర్ ఎంత గొప్పగా అసలు ఎంత అదృష్టమో ఇంట్లో మనం మాస్టర్స్ తో వెళ్ళి సత్యన సాంగత్యం అంటే చాలా గ్రేట్ కదా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని చాలా కృతజ్ఞతలు మేడం. మాస్టర్స్ మధ్యలో మాట్లాడుతున్నారు, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని వీడియోస్ మాత్రం ఆన్ చేసుకోండి మాకు. అంటే మనం చేసేటప్పుడు ఏదైనా సంకల్పం పెట్టుకుంటే అది పేరవరం వెళ్ళి సంకల్పం పెట్టుకోండమ్మా వశిష్ఠ గౌతమి అక్కడ స్టార్ట్ చేశారని మేడం తీసుకువెళ్ళారు. శశి తనకి ఇల్లు కట్టుకోవాలని, నేనేమో వారు డ్రింక్ చేసేవారు. చాలా ప్రేమగా చూసేవారు మమ్మల్ని పిల్లల్ని. ఆయన డ్రింక్ మానితే బాగుండు, హెల్త్ పాడైపోద్ది అనుకునేదాన్ని. అక్కడ సంకల్పం పెట్టుకున్నా. ఆయన నాకు మారాల నుండి మానలేకపోతున్నాను అనేవారు. కాకపోతే తర్వాత ఆ, నేను మానుతాను అంటే ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం డ్రింక్ మానేశారు మేడం. అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అన్ని మిరాకిల్సే. ఎంత హ్యాపీనెస్. నిజంగా మేడం ఈయనకి తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయింది. లారీ కింద పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు తలకొక్కటే తగిలి కాలు సరిగ్గా మోకాలికి తగిలింది, భుజానికి తగిలింది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మేడం సారు వచ్చి ఈయనకి మెడిటేషన్ చేయించి దగ్గరుండి తగ్గిపోద్దమ్మా, అన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తే దుఃఖం నుంచి బయటకు వస్తాము అని చెప్పేవారు. నిజంగా ఆయన అలాగే తగ్గిపోయింది. తర్వాత ఇంకా ఈయన కూడా
నేను చెయ్యను కానీ నువ్వు చెయ్యి, నువ్వు వినేసి క్లాసెస్ వచ్చి చెప్పు, నాకైతే కుదరట్లేదు అంటారు. నేను మీ జూమ్ క్లాస్ లో ఎవరు చెప్పినా అది మళ్ళీ ఇంట్లో పిల్లలకి, మా వారికి, మా సిస్టర్స్ కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. అంటే జూమ్ లో ఇలా మాట్లాడలేను కానీ ఫోన్ లో ఎవరికైనా చెప్పగలుగుతాను. చాలా అసలు మళ్ళీ నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం మేడం చిన్నప్పటి నుంచి. ఇల్లు కట్టుకోవాలి, చుట్టూ ప్రకృతి ఉండాలి అనుకున్నాను మేడం. నిజంగా అలాగే మంచిగా ఇల్లు కట్టుకున్నాం. ఇంకా నేను సేవలోని ఇది అవ్వాలి, సేవ చెయ్యాలి, బయటికి రావాలి. మీరు అన్నట్టు ఒక అడుగు మనం ముందుకేస్తే గురువులే తీసుకెళ్తారు అంటారు కదా, అది చెయ్యాలి అనుకుంటున్నాము. దానికి కూడా మేము ఇది అవ్వాలి. ఇంకా చాలా అసలు మాకు నిజంగా ధ్యానం అసలు ఎంత బాగుందంటే ఇంకా ఎవరికైనా చెప్పాలి అని తపన. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనకులాగా ప్రశాంతంగా ఉండాలి. అండ్ ఈ జూమ్ క్లాసెస్ లో చెప్పినవన్నీ చాలా, ఒకటి కాదు చాలా ఉన్నాయి. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే సేవతత్వం గురించి, మనలోనే ఆ, పంచ పంచభూతాలు ఉన్నాయి, మనమే మనలోనే ఉన్నాయి. ఎవరి వలన మనం బాధపడడం కాదు, అంతా మనలోనే ఉంటది. మన మంచైనా చెడైనా అది నేర్చుకున్న మైండ్ పవర్ మేడం చెప్పారు. అసలు నిజంగా చాలా ఎరుగుతూ ఉండాలి. ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా ఆలోచించి మాట్లాడాలి, ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇవన్నీ తెలుసుకున్నాను మేడం. ఇంకా ప్రతి ప్రతి ఒక్క మేడం దగ్గర ఏదో ఒక మనకి ఉపయోగపడేవి చాలా అసలు చాలా తెలుసుకున్నాను. ప్రేమతత్వంతో ప్రతి ఒక్కరిని ప్రేమతో మార్చుకోవచ్చు, ప్రేమగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనేసి నేర్చుకున్నాను. ఎవరినైనా డబ్బులు అడగడం నాకు ఇబ్బందిగా అనిపించేది. కానీ సారు బుక్ ఇచ్చి రాయించండి, మన కోసం కాదు కదా, విశ్వ కళ్యాణానికి కదమ్మా, మీరు డొనేషన్స్ తీసుకోండి, తప్పేం లేదు అనేవారు. అది కూడా మేము అలవాటు చేసుకున్నాం. ఫస్ట్ లో ఫీల్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు అసలు అలా ఏం అనిపించట్లేదు, మన కోసం కాదు కదా అని అనిపిస్తుంది. అన్ని చాలా చాలా తెలుసుకున్నాను మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అసలు రోజు ఆనందమే, రోజు ప్రశాంతంగా ఉంటున్నాం. శశి అయితే నాకు సార్ మేడం ఇచ్చిన గిఫ్ట్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా పరిచయస్తుల్లా ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము ఆధ్యాత్మికంగా. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా. ఇంకా మామూలుగా అయితే ఫంక్షన్స్ కి చుట్టాలింటికి వెళ్తే కూడా ఇంత ఆనందం రాదు. ఆధ్యాత్మికంగా ఈ వీళ్ళందరినీ కలిసేసరికి ఎంత ఆనందం, వసుదైక కుటుంబం అని అంటారు కదా, అలా ఉంటది. చాలా హ్యాపీగా మేడం మీతో ఇవన్నీ నాకు ఇంకా చెప్పాలనుంది కానీ 27 మంది వచ్చారు, 30 మంది రావాలంటే సార్ టార్గెట్. చెప్పు. అది దాని గురించి చెప్పండి మేడం. అయిన తర్వాత 8 months అయింది మేడం, కొత్త ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ అందరికి ధ్యానం చెప్పాలి అని అడిగాను, గుడిలో అడిగాను. ఆయన వీలు చూసుకొని చెప్తానమ్మా, పెట్టిద్దాం క్లాస్ అన్నారు. అంటే ఇక్కడ కొత్త మాట, అసలు ఎవరికి ధ్యానం తెలియదు. హైదరాబాద్ ఉంటాయి కదా మీటింగ్. చేయించాలి శశి నాకు చెప్తుంది, ఇలా చెయ్యాలి నా మాటలు అర్థం. సార్ మ్యూట్ పెట్టుకోండి, నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. కుమారి మేడం అందరిది ఒకసారి మ్యూట్ చేయరా, కోహోస్ట్ ఇవ్వండి మేడం. ఇస్తున్నాను. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? చెప్పండి. నేను ఇంకా మెడిటేషన్ లో మాస్టర్స్ నుంచి తీసుకున్నవన్నీ సేవ, ప్రేమతత్వంతో ఉండడం, ఎరుకతో ఉండడం,
మనం చాలా అలర్ట్ గా ప్రతి విషయం ఎవరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, అందరినీ ఒకేలా అంటే ఎదుటి వ్యక్తులు కూడా మనల్నే చూసుకోవడం, వాళ్ళ సిచ్యువేషన్ లో మనం ఉంటే అలాగే ఉంటామేమో అన్న ఆలోచన చాలా తెలుసు, చాలా చాలా తెలిసినాయి. ఇంకా ఇంకా చాలా మీతో ఇవన్నీ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరందరూ ఓపిక థ్యాంక్ యూ. చాలా చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా చెప్పారు. మే ఇదే మనకు కావాల్సింది అనమాట. మనం మెడిటేషన్లోకి వచ్చినాక మనం ఏం తెలుసుకున్నాము, మనలో ఏం మార్పు వచ్చింది, మనం ఎలా మారుతున్నాము. మీరు చెప్పారు కదా, అదే యాక్సిడెంట్ అయింది, తర్వాత ఆ, ఏదో పెద్ద ప్రాబ్లం నుంచి నేను తప్పించుకున్నాను అన్నారు కదా. అదే అన్నమాట. మనం ధ్యానంలోకి మనం ఎప్పుడైతే మన గురువుని మనం నమ్ముకుంటామో, మనం పూజలు చేస్తుంటాము, గుళ్ళకి వెళ్తుంటాము, ఇక్కడ పోయేసి మనకి ఏదో వచ్చేస్తుంది అనేసి మనం చేస్తుంటాం అనమాట. మన పైన ఆత్మవిశ్వాసంతో మన గురువుని మనం ఎప్పుడైతే నమ్ముకుంటూ పోతామో, కాకపోతే టైం పట్టచ్చు అంతే. ఈ రోజు అనేది ఇంకో 10 రోజులు అవ్వచ్చు. ఆ సహనము, ఆ ఓపిక అనేది మనలో ఉంటుందో అప్పుడు మనం అనుకున్నటువంటి ఆ లక్ష్యం అనేది నెరవేరుతుంది అనమాట. ఆ విధంగా మనము మన పైన నమ్మకంతో పాటు మనం చేసేటువంటి ఆ సాధనని మనం నమ్ముకుంటామో అప్పుడే మనల్ని గురువులు అనే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనమాట. ఓకే, బాగుంది మేడం ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అందులోని మీరు ఇంకా ఫోన్లో మీ వాళ్ళు చెప్తుంటానన్నారు కదా, అది బాగుందన్నమాట. అంటే మనము ఇక్కడ చెప్పకుండా పోవచ్చు, కానీ మీరు అక్కడ చేసేటువంటి వర్క్ అదే చాలు. అందరికీ మీరు ధ్యానం గురించి చెప్తున్నారు కదా, అదే చాలు. ఆ సేవనే మీరు తెలుసుకున్నారు, ధ్యానంలో ఉన్నటువంటి ఆ రుచిని టేస్ట్ చేసినారు, దాన్ని అందరికీ నేను పంచుతున్నాను అని చెప్పారు కదా, ఆ ఒక్కటి చాలన్నమాట. అలాగే ఈ సుదర్శన చక్ర యాగంలో మేడం మనకు అందరికీ కూడా అద్భుత అవకాశం ఇచ్చారనమాట. అందరూ కూడా అక్కడికి సేవ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టమైనటువంటి సేవ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన కర్మలు మనం మన చేతులారా మనం దగ్ధం చేసుకోవాలంటే అటువంటి యజ్ఞాలలో మనకు తోచినటువంటి పని మనము చేయడం, అక్కడ వాటర్ పట్టించడం కానీ, ఒక గ్లాస్ తీసి పెట్టినా కూడా కానీ కర్మ అనేది మనం పోగొట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇటువంటి గొప్ప యాగాలలో మనం పోయి చిన్న గ్లాస్ తీసి పెట్టడము, అక్కడ వచ్చిన వారిని ప్రేమగా పలకరించడము, లేకపోతే వాళ్ళని ఆహ్వానించడము, ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి ఆ ఈగో ఏదైతే ఉందో దానిని మనము చెక్ చేసుకోవచ్చు. మన సెల్ఫ్ అనేది ఎలా ఉంది, మనం ఒక ఈగోతో మాట్లాడుతున్నామా, లేకపోతే మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామా అనేది ఇటువంటి ధ్యాన యజ్ఞాలలో మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి యజ్ఞాలకు మనం తప్పకుండా వెళ్ళాలి. అది మాస్టర్స్ చాలా అద్భుతంగా చెప్పారనమాట. శశి మేడము పత్రి సార్తో పాటి అనుభవాలు బాగా షేర్ చేశారు. అలాగే శశి గారు మీరు ఇంటి దగ్గర క్లాసెస్ పెట్టుకుంటున్నారు కదా, ఎలా పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. శశి గారు ఉన్నారా? మీరు ఇంటి దగ్గర మామూలు మెడిటేషన్ చేసుకుంటున్నారా, లేదా 10 మంది కలిసి చేసుకుంటున్నారా, అవి కూడా చెప్పండి, మీ అనుభవం చెప్పండి. మాకు ఇక్కడ అందరూ కూడా మేడం నాకు తగ్గట్ట ప్రతి ఒక్కరు కూడా ఆత్మ బంధువులు ఏమో మేడం. మేము ఇల్లు కట్టిన ఫస్ట్ సారి మాదే ఇల్లు. అప్పుడు మేడం కన్నా, మేడం నాకు అసలు అక్కడ ఇష్టం లేదు, ఇంత దగ్గరలో ఉన్నదాన్ని దూరంగా వెళ్ళిపోయాను, నాకు అక్కడ నచ్చట్లేదు మేడం అని కల్పన మేడంతో అనుకుంటే, నువ్వు సంకల్పం చెప్పుకో, నీకు తగ్గట్టుగా అనుకువగా ఉండేలాగా అందరూ వస్తారు, కంగారు పడకు అనేవారు. నేను మెడిటేషన్ లో అనుకునేదాన్ని, ఎవరైనా తొందరగా ఇల్లు కట్టుకొని మాకులాగా ప్రేమతత్వంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అనుకునేవారు అనమాట. అలా అలా సంవత్సరం అయ్యేసరికి అలా ఒక్కొక్కరు అలా మాకు ఇక్కడ ఎలా 30 ఇల్లు అయినాయి. అందరూ కూడా నేను క్లాసులు వినటం, ఇక్కడ వచ్చి మా వాళ్ళందరికీ చెప్పటం, వాళ్ళు కూడా
వినబట్టి మేము చెప్పగలిగాను. ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ కూడా. ప్రతిదీ కూడా నేను అలా క్లాస్కి వెళ్ళాను, పలానా మాస్టర్ వచ్చారు, పలానా ఇలా చెప్పారు, మీరు కూడా రండి ధ్యానంకి వస్తే బాగుంటదని చెప్పడం, వాళ్ళని తీసుకురావటం, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అంటే చాలా ఇష్టం అన్నమాట చేయటం. అలా సూర్యకుమారి గారితో క్లాసులు చెప్పించాను ఫస్ట్ లో. అప్పుడు మేడం అన్నారు, ఇంతమంది ఉన్నారు కదమ్మా, చక్కగా అందరూ కలిసి సింగిల్ గా ఇంట్లో చేసుకోకోకుండా అందరూ కలిసి ఆ ఆ, మొత్తం ఎవరో ఒక ఇంట్లో పెట్టుకొని చేసుకోండి అమ్మా, లేదా కనీసం ముగ్గురైనా చేసుకోండి అని చెప్పారు. చెప్తే వెంటనే మా సిస్టర్ భవానీ ఉంటే, అక్క మాకు కింద సలార్ ఉంది కదా, అందరం కలిసి ఇక్కడే పెట్టుకుందాం ప్రతి శుక్రవారం, మీరు ఎవరైనా క్లాసులు పెట్టుకుంటే అప్పుడు మీ ఇంట్లో పెట్టుకుందరు, ఎలాగో ప్లేస్ ఉంది కదా అని తను ముందుకు వచ్చింది. అలా రావటం, తర్వాత ఈ పిల్లలందరూ పెద్దల్ని డిస్టర్బ్ చేస్తున్నారని పిల్లలు ఉండకోకుండా మేము పెట్టుకుందాం అనుకున్నప్పుడు సూర్యకుమారి మేడం గారు అన్నారు, పిల్లలు ఇంత బాగా వింటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా క్లాస్ పెడితే చాలా బాగుంటదని మళ్ళీ ఇంకో మెసేజ్ ఇచ్చారు. ఆవిడ మెసేజ్ ఇవ్వటం వెంటనే నెక్స్ట్ అరుణ్ గారు వచ్చి, ఏమండి పిల్లలు అంటున్నారు కదా, అందరూ పిల్లలు ఉన్నారు, మా పిల్లలంతా కూడా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి ఆ జ్ఞానం అందితే బాగుంటది కదని ఆవిడ ముందుకొచ్చి పిల్లలందరినీ కలిసి ఇక్కడ పెట్టుకుందాం, ప్రతి సండేనో కుదిరినప్పుడల్లా సెకండ్ సాటర్డే సండే ఉంటది కదా, అప్పుడు పిల్లలకి భగవద్గీత కానీ మెడిటేషన్ ఏదో ఒకటి వాళ్ళకి ఒక మంచి ఇది ఉంటదని వాళ్ళ ముందుకొచ్చి ఇలా పిల్లలందరినీ మా ఊళ్ళో అవతల అందరు పిల్లల్ని వెళ్ళి పోగేసుకొచ్చి ఒక 30 మంది అవుతున్నారు పిల్లలంతా. ఇప్పుడు ఒక 3 క్లాసులు అయినాయి పిల్లల క్లాసులు. పెద్దవాళ్ళకి సూర్యకుమారి గారు 3 సార్లు ఇచ్చారు, లక్ష్మీ మేడం ఒకసారి తీసుకొచ్చాను, కల్పన మేడం ఉన్నప్పుడు అప్పట్లో మేము తక్కువ 7-8 మంది ఉన్నప్పుడు ఆ మేడం 3 సార్లు తీసుకొచ్చి క్లాసులు చెప్పించారు. ఇంక ఇప్పుడు ఎలా ఉందంటే మాకందరికి కూడా ప్రతి శుక్రవారం కలిసి మెడిటేషన్ చేసుకోవాలి అన్న ఇది నిన్న కూడా అందరం కలిసి నాకు అన్నారు కదా, ఏ వస్తే ఏ, బి వస్తే బి, ఏదో నాకు వచ్చింది చెప్పి మేడం వీడియోస్ పెట్టేదాన్ని, మెడిటేషన్ వీడియోస్, అవి వింటూ ధ్యానం చేసుకోవటం, ఇలా అందరూ కూడా ధ్యానం చేసుకోవటం. ఈ పత్రిజీ మహిళా చైతన్యం రోజు ఉండడం వల్ల, నేను చెప్పడం కాకుండా వాళ్ళే స్వయంగా వినడం వల్ల ఇంకా వాళ్ళు ముందుకు ఇంకా తొందరగా ముందుకు వస్తున్నారు. అలా ఎవరి పరిచయం అయినా ముందు ఫోన్ నెంబర్ తీసుకుంటాను, సూర్యకుమారి గారికి పెడతాను. ఏమో ఎంతో మందికి ఎవరికో ఒకరికి టచ్ అవుతుంది, చెప్పడం చెప్తాను. ఊళ్ళు వెళ్ళినా మా వదినాలందరినీ కూర్చోపెట్టి వాళ్ళు అంటారు, నువ్వు ధ్యానంలో మారిపోతున్నావేమో చూసుకో అని. మారిపోవడం ఏంటి వదినా, మన జీవితం బాగుంటది, మీరు చేస్తేనే కదా తెలుస్తుంది, మనం ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, ఇంట్లో ఉంటూ మన ఫ్యామిలీని మనం చక్కబెట్టుకునే ఆ జ్ఞానం మనకు వస్తుంది, మీరు ఉంటేనే కదా అని చెప్పడం. అయితే అందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చి చేయగా కాకపోతే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోయారు, జూమ్ లో ఉంటారు, క్లాసులు వింటారు, వాళ్ళు ఏదో టైంలో ధ్యానం చేస్తారు. దుర్గ గారు కొత్తగా శాకాహారి అయ్యారు, పద్మ గారు పద్మ గారు నాకు పిరమిడ్ కావాలని ఎంతో ఆవిడకి కోరిక, కొనుక్కోవాలని, కాకపోతే కుదిరేది కాదు. అనుకోకుండా నాని గారి ద్వారా ఆ పిరమిడ్ రావటం, ఆవిడకి ఆ రోజే ఆ గురువులే నాకు ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ రోజు కాంచి నేను నాన్ వెజ్ వండనని ఆవిడ వెంటనే అప్పుడే నిర్ణయం తొందరగా తీసేసుకున్నారు, చాలా తొందరగా. ఇప్పుడు ఉన్న టైం ఏంటంటే అప్పుడు టైం పట్టేదేమో, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ముందుకు వస్తున్నారు, ఏది తినే ఆహారం ఏది మంచిది ఏది చెడ్డది అది తెలుసుకోగలుగుతున్నారు. దానివల్ల మనకి ఏం ప్రయోజనం, ఒక జంతువును చంపి తినడం వల్ల అది తప్పే కదా, అప్పుడు అంత తెలిసేది కాదు. చుట్టాలు వస్తే వాళ్ళకి ఒక గొప్పగా చేసి పెట్టాలి, మేము వెళ్ళినా కూడా వాళ్ళు ఏమైనా చేసి పెట్టాలి, అలా అటు ఆలోచించేవాళ్ళం ఇటు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు కానీ వెళ్తే ఎవరి ఇంటికి వెళ్ళినా నేను తినను ముందుగా చెప్తే, ఏమైనా దీక్ష తీసుకున్నావా, అలా అయితే బలం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తే, ఏనుగు ఏం తిని బలంగా ఉంది, గుర్రం ఏం తిని పరిగెడుతుంది, అది మీరు ఆలోచించాలి, దాన్ని చంపేసి తింటేనే మనకి బలమా, ఇంకా భగవంతుడు మనకి తినవలసిన ఎన్నో ఇచ్చాడు, మనకి కూరలు ఇవ్వలేదు అని చెప్తే, ఇంకొకరు అనేవారు అది మన కోసమే సృష్టించారు, అలా అయితే ఇంక దేనికి అంటే, సరే మన కోసమే సృష్టించినప్పుడు జంతువులు తింటున్నాయి కదా వండుకోకుండా అలా పీక్ తింటే మీరు తినండి కాదన్నా, అప్పుడు అని అంటే అప్పుడు వాళ్ళకి కొంచెం మా వదినలకి అవునే ఇప్పటి వరకు ఆ ఆలోచన రాలేదు అంటే, ఒకసారి వచ్చింది కదా దాని మీద ఏదో ఒక బుక్ చదువుతుంటే మీకు అవగాహన వస్తుంది, నాకు తెలియదు, ఒకప్పుడు నేను తినలేకపోయినా తెలిసేది కాదు, మొదటి నుంచి నాకు నాన్ వెజ్ తినాలంటే ఇష్టం ఉండేది కాదు, కానీ ఎందుకు తినకూడదు అన్నది విషయం తెలిసేది కాదు, కానీ ఈ ధ్యానంలో ప్రతి ఒక్కటి కూడా తెలియటం ఇంకొకరికి చెప్పగలుగుతున్నాను అనమాట. అది మేడం, బాగుంది మేడం, టైం అవుతుంది అందరికి. అది మా వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానానికి
ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అంటే ముందుకొస్తున్నారు అందరూ. మాదంతా వసుదైక కుటుంబంలా తయారయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అందరం ఒక మాట అనుకుంటాం. ఎవరి మీద ఒక మూడో వ్యక్తి ఉంటే ఇంకొకరి మీద చెప్పుకోవటం కానీ అలాంటివి అసలు ఏమి ఉండవు. హ్యాపీగా ఉన్నామా, ఏదైనా కథలు చెప్పుకున్నాం, వాళ్ళకి ఏది కథలు వస్తే వాళ్ళు చెప్పటం, నాకేది వస్తే వాళ్ళు చెప్పటం. చాలా బాగుంది మేడం. అందుకని ఇక్కడ వరకే కాదు, మా వీధిలోనే కాదని ఊళ్ళో పెట్టాలని మళ్ళీ సూర్యకుమారి గారిని మొన్న పిలిపించాం. కాకపోతే ఒక 10 మందే వచ్చారు. సర్లే మేడం అన్నారు, 10 మంది కాదు ఒక్కరు వచ్చినా నేను వస్తానమ్మా అన్నారు. చాలు అలా ఊళ్ళో కూడా పెట్టించాలని కోరిక. కొంచెం ఇల్లు గెలిచాక రచ్చకొద్దామని. అది మేడం. అది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి అనుభవాలు షేర్ చేశారు. మీ ఇంట్లో మిమ్మల్ని అందరినీ గ్రూప్ గా పిలిచి అందరినీ ధ్యానం చెప్పించడం, సూర్యకుమారి మేడం వచ్చి సూర్యకుమారి మేడం అనుభవాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేడంది చాలా సూపర్ గా ఉంటది. మేడం కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మేడం కూడా ఎంత డెడికేషన్ అంటే అసలు అద్భుతంగా చేస్తుంటారు. మేడం క్లాసులు చెప్పడం కానీ, సేవ వాటర్ చేయడం తాగుతాయి మంచి లేవనా హాట్ వాటర్ చాలా బాగా వాటర్ కొంచెం Thank you. తాగు తర్వాత గిట్ట ఇంత అద్భుతంగా జూమ్ లోకి ఇద్దరు మాస్టర్స్ వచ్చి మాకు ఇదే ఫస్ట్ టైం, మాకు ఏం తెలీదు అన్నారు. కానీ మీరు గన స్టార్ట్ చేసినారంటే ఒక రోజు అంతా కూడా క్లాస్ చెప్పగలరు. అంతటి జ్ఞానం ఉందన్నమాట. అంత జ్ఞానం దాగి ఉంది. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి అంతే మేడం, ఇంకేం లేదని. ఓకే మాస్టర్స్, జూమ్ లో ఉన్నటువంటి శశి, మాస్టర్స్ చెప్పండి. ఒకరి తర్వాత చాలా అద్భుతంగా చెప్పావు. చాలా బాగుంది నీ ఎక్స్పీరియన్సెస్ నిజంగా. థ్యాంక్ యూ సునీత. నాకు కూడా చాలా బాగా చెప్పింది. అసలు ఏంటి, అసలు రాదే అన్నారు, మొదలు పెట్టింది అసలు వదలట్లేదు. శశి నాగు అసలు వందే భారత్ లో వెళ్ళిపోతున్నారు అసలు. చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. మీరు గ్రేట్ మాస్టర్స్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత సార్ అవకాశం మమ్మల్ని ఇచ్చిన ఎప్పుడు విడదీయలేదు, కానీ క్లాస్ కూడా అలాగే వచ్చింది. ఇద్దరికి ఇక చాలా బాగా, అదే అంటున్నాను, చాలా బాగా చెప్పారు ఇద్దరు. అయ్యా నువ్వు గ్లాస్ వాటర్ తాగు. నలకలు కాడే వాళ్ళిద్దరికి చైతన్యం రావడానికి సార్ అది మ్యూట్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. నిజంగా అమ్మ చైతన్యం ఖచ్చితంగా ఉంది ఈ పిరమిడ్ హౌస్ లో. అలాగే మీరు అందరూ కాబట్టి ఖచ్చితంగా మంచి అలాగే మాస్టర్స్. ఇప్పుడు లక్ష్మీ సునీత వచ్చారు, వాళ్ళతో Thank జాయిన్ you. అయ్యి ఈవిడ చైతన్యం బాగా ఎక్కువ ఉంది. అవును సార్. నా చైతన్యం కాదు, అమ్మ చైతన్యం డాడీ అందరూ నడిపించేది అక్కడ మొత్తం. ఈ అవును. పిరమిడ్ లోకి వచ్చారంటే నా అదృష్టం కూడా చాలా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మన పుణ్యం గాని పాపం గాని పండితే గాని ఎక్కడికి రామంటారు. కాబట్టి నా పుణ్యం పండింది అనుకుంటున్నాను ఇక్కడ రావటం. ఇది నా అదృష్టం, జన్మ జన్మలు చేసుకున్న అదృష్టం. స్పిరిచువల్ డాడీ దొరికారు, స్పిరిచువల్ ఫ్రెండ్స్. నాకు శశి నాగు డాడీ, మిగతా వాళ్ళు ఉన్నా కూడా అందరూ ఒకటే. కాకపోతే వీళ్ళు ఎక్కువ అమ్మతో ఎలా అటాచ్ ఉన్నారు, నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఆత్మ బంధువులు అంటే ఎవరు కాదు, మనల్నిగా చూసే వాళ్ళే ఆత్మ బంధువులు. అది వీళ్ళిద్దరిలో నేను చూశాను. అది చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ ఇద్దరికి ధన్యవాదాలు, చాలా ఎక్సలెంట్ గా క్లాస్ చెప్పినందుకు. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో క్లాసులు చెప్పాలి. మహిళా చైతన్యాన్ని ఇంకా 100 మంది వరకు తీసుకెళ్ళాలి మనందరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మూర్తి సార్, యాక్చువల్గా ఈ శశికి వన్ డే సరిపోదండి. అంతే సార్ చెప్తారు. ఫ్లో అనమాట. చక్కగా అదే ధన్యవాదాలు. తపన బాగుంది సార్ మేడంకి. చూడండి ఈరోజు చూడండి మీ శశి నాకు మన జూమ్ 30కి వెళ్ళింది పార్టిసిపెంట్స్. మీరు తీసుకొస్తున్నారు సార్ మరి. మీ ట్రైనింగ్ సార్ అది. లేట్గా తెలిసింది నాకు. అందరినీ అలా శశి ట్రైన్ గారు చేస్తారు. నాగు గారు ఇద్దరు కూడా బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. అంటే మేము చెప్పలేము అనుకుంటే, అంటే వాళ్ళిద్దరు చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఏరియాలో పాపం ఎవ్వరు కూడా మాట వినేవాళ్ళు కాదు. అంటే వీళ్ళు చెప్తున్నా కూడా అంటే వీళ్ళిద్దరికి కూడా తపన ఉంది, వెళ్ళాలి అక్కడ మనకలాగా అందరికీ ధ్యానం నేర్పించాలి, అందరికీ చెప్పాలనే ఒక తపన తాపత్రయం ఉంది.
కాకపోతే వీళ్ళు మరి ఎంత సాహసం చేస్తే అక్కడ క్లాసులు పెడతారండి. ఇలా పెట్టడం వాళ్ళు దగ్గరికి ఏమండి వాళ్ళ క్లాస్ పెడతా అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఏరియాలో ముందుగా చెప్పుకుని వాళ్ళు ఏమండి అక్కడ క్లాస్ పెడతామండి మీరు అందరూ ఉండాలండి అని ఎక్కడ గుడిలో భోజనాలు అయితే అక్కడ వీళ్ళు ముందుగా చెప్పుకుని మళ్ళీ అక్కడ అంతా అరేంజ్ చేసిన తర్వాత మరి అందరికీ మనం ఎంత చెప్పినా కూడా వినబడుతుందండి. మరి వినబడ్డ వాళ్ళు ఎవరినో వాళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ చేసుకుని ఒక చోట పెట్టి క్లాసులు పెడుతున్నారండి చక్కగాను. మరి మనం అంటే క్లాస్ ఒక్కటే మేము జూమ్ లో చెప్పట్లేదు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరూ కూడా ధ్యాన ప్రచారం బాగా చేస్తున్నారు. ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుని ఇంకా మనం అయితే ఒక్కొక్కళ్ళమే చేసుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళు ప్రతి శుక్రవారం ఒక 15 మంది 16 మందితో సామూహిక చైతన్యంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నారు వాళ్ళు. నాకైతే చాలా అద్భుతం అనిపించిందండి. అలాగే అక్కడ చిన్న పిల్లలకు కూడా చక్కగా చేయిస్తున్నారు. వాళ్ళందరూ ధ్యానం నేర్చుకుంటున్నారండి. ఎక్సలెంట్ అండి. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఒక సేవలోనే కాదు ఇలాంటి యాగాల్లో గాని ఇంకా వాళ్ళ సమయాన్ని కేటాయించుకుని అద్భుతంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ నమస్తే మేడం. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. శశి మేడం, వరలక్ష్మి మేడం. చాలా చాలా బాగుంది మేడం మీ క్లాసులు నిజంగా. ఇక్కడ మాకు మైక్ పూజలు డిస్టర్బ్ కింద ఉంది, ఏం మాట్లాడలేకపోతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్లాస్ మీదే మేడం, దేవి మేడం, యామిని మేడం. అందరూ నిజంగా శశి మాట్లాడాలి, ఇక ఫిక్స్ అది. చాలా అయ్యో, బాగా సేవ చేసేస్తాం మేడం, మాట్లాడలేకపోతున్నాం మేము ఇంకానే. మాకు అవకాశం ఇట్లా బాగా చెప్పారని చెప్పడానికి కూడా రాజమండ్రి రాలేదు. దాని నుంచి చూస్తున్నా బాగా చెప్పారని చూద్దామని. చాలా చాలా బాగుంది శశి మేడం, వరలక్ష్మి మేడం, నిజంగా చాలా బాగా చెప్పారండి క్లాస్ అయితే. నవీన ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చెప్పాలి మేడం. నమస్కారం. చాలా బాగా చెప్పారు, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మీ అనుభవాలను చూసి మేము నేర్చుకున్నాం. మీరు చాలా బాగా మాకు మోటివేట్ చేసి ఈ మెడిటేషన్ లోకి రెప్పించారు. మీరు చాలా బాగుంది మీ అనుభవాలు. థ్యాంక్ యూ. ఆకులు పద్మ గారు కూడా క్లాస్ రేపు తీసేసుకోండి నవీన్ గారు. సజన సాంగత్యం పెట్టి మండే మళ్ళీ తీసుకున్నాం మేడం. అంటే ఒక్కొక్కరిని నిజమే ఒక అరగంట మాట్లాడిస్తూ అంటే అట్లా అలవాటు అయింది కదా మేడం చక్కగా. ప్రతి ఒక్కరిని కూడా అంటే శైలజ గారు, పత్రి సారు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, మనలో ఏముందో అది బయటికి రావాలని చెప్తున్నారు కదా. ఆ ప్రకారం ప్రతి ఒక్కరు సెషన్ లో పాల్గొన్న వారందరూ కనీసం ఒక పావు గంట అన్నా కూడా మాట్లాడితే వాళ్ళకి చెప్పే భాగ్యం ఉంటుంది. అది చెప్పే కదా. అవును, వరలక్ష్మి గారు కూడా చాలా చాలా బాగా చెప్పారండి. శశి గారు నమస్తే శశి మేడం. నమస్తే నాగు మేడం. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. చాలా బాగుంది మేడం, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. అరుణ గారు కాదు, మీరే చెప్పొచ్చు ఇప్పుడు. అయ్యో నాకు నేను మాట్లాడలేను మేడం. అరుణ గారితో ఒక రోజు పెట్టించండి. అరుణ గారితో లేదు మేడం, నేను చెప్పలేను మేడం. నేను ఎంకరేజ్ చేస్తాను కానీ మాట్లాడలేను మేడం. నాకు టెన్షన్ వచ్చేస్తుంది మాట్లాడాలంటే, అందుకే 2 ముక్కల్లో మాట్లాడేసి వెళ్ళిపోతాను. నేను మాట్లాడలేనంటే శశి ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒక చోటే ఉండి ఫోన్ చేసి మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి, మీరు చెప్తేనే కదా ఉన్నారు. మేము ఈ మధ్యనే వచ్చామని వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ చాలా బాగా చెప్పారు మేడం, చాలా చాలా బాగా చెప్పారు. వరలక్ష్మి గారు చాలా బాగా చెప్పారండి. శశి గారు అయితే పత్రి సార్తో కొట్టించుకున్నారు, ఇంకా బాగుంది. ఎంచక్క చాలా బాగుంది. కొట్టించుకున్న వాళ్ళందరూ మాస్టర్స్ అయిపోతారంటారు కదా, కరెక్ట్. చాలా బాగా చెప్పారండి మీ అనుభవాలు. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. చాలా బాగా చెప్పారు ఇద్దరు కూడా అనుభవాలు. కొన్ని తెలియని విషయాలు కూడా మేము తెలుసుకున్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఈ రోజే వచ్చారా మీరు జూమ్ లోకి?
లేదండి, వస్తాను అంటే కుదరక రావట్లేదు. మధ్య మధ్యలో వచ్చి వెళ్తాను. మేడం ఈ మేడం కూడా ఒక రోజు క్లాస్ చెప్పేస్తారు మనకి. అవునా మేడం? మేడం మేడం నంబర్ మీ దగ్గర ఉందా? నేను చెప్తాను, అవి నాకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీళ్ళు ఇద్దరండి తోటికోళ్ళు. అవునా సార్? ఓకే. ఇద్దరికి 1/2 చెప్పమ్మా రాజీ. నేను మా వస్తామండి, అంటే అక్క చెల్లెలు క్లాస్. ఒక స్త్రీ ధ్యానం చేస్తే చూడండి సార్, తరతరాలు వాళ్ళు మారుతారు అనే దానికి ఇదే నిదర్శనం సార్. ఫ్యామిలీ మారుతారనమాట ఒక స్త్రీ. వీళ్ళు తోటికోళ్ళలో మా ఉంటారు. హస్బెండ్ కూడా చేస్తాడండి. సారే మూర్తి సార్ ఇన్స్పిరేషన్ తో ఆయన కూడా వచ్చేసారు ధ్యానాలకి. నేను చేయమన్నప్పుడు చేయలేదండి ఆయన. సార్ ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్ళి డైరెక్ట్ శారవారం కింగ్ ఛాంబర్ లో చేయించారు ఆయన. మా పాప చేస్తుంది, ఈయన చేస్తారు, నేను చేస్తాను, మా తోటి కోడలు చేస్తారు, మా మరదలు చేస్తుంది. మా ఫ్యామిలీలో చాలా మంది యాడ్ అయ్యాం, ఇంకా అవుతాం. దానికి మధ్యకి శైలజ మేడం గారు, ఫస్ట్ యామిని గారు నా గురువు ధ్యానానికి. నాకు పరిచయం చేస్తుంది, రాజమండ్రిలో అంటూ ఉంది అని నాకు తెలియదు అసలు. పత్రి సార్ది అంటే మామూలుగా తెలుసు కానీ ఇలా రాజమండ్రిలో కూడా ఉంది అని, ఒక పిరమిడ్ హౌస్ ఉందని అవన్నీ నాకు తెలియదు. యామిని గారి పరిచయంతో ఇలా మొత్తం ఒక 4 months నుంచి నాకు కంటిన్యూ అవుతున్నా ధ్యానంలో. నాకైతే చాలా మార్పులు వచ్చాయండి, చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. వీళ్ళ పరిచయాలు చాలా గొప్పగా ఉండింది నాకు. ఎలాగే లిఫ్ట్ లో పరిచయం, లిఫ్ట్. మీ వల్ల మా హస్బెండ్ వచ్చేసారండి, అల్లుడు గారిని కూడా తీసుకొచ్చేసారు మీరు. ఆ పూజ నేనే చేసుకుంటానని ఆయన్ని ధ్యానంలోకి తీసుకొచ్చేసారండి. అదంతా స్పిరిచువల్ డాటర్స్ అండ్ గ్రాండ్స్ అనే గ్రూప్ అండి. అవునండి, లేదా 35 మంది ఉన్నారు. ఏదో జన్మలో మేమందరం హస్బెండ్ అందరం, అందుకని ఎక్కడెక్కడ వాళ్ళో అందరం కలిసాం. మూర్తి సార్ అందరినీ ఒక ఆణిముత్యాలాగా తయారు చేస్తున్నారు సార్ మీరు. అలాగే ప్రతి వాళ్ళు చేయాలి. గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారేమో కానీ వినిపించట్లే. కానీ సార్ అలా పెట్టిన తర్వాత ఇంకా ప్రేమ పెరిగిపోయింది మేడం. స్పిరిచువల్ డాటర్స్ అనేసరికి ఇంకా ఇదిగా అనిపించేస్తుంది. అవునండి. సార్ గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టుకుంటున్నాం. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ పెడతారు, మనం పెట్టాలి అన్న ఫీలింగ్ తెచ్చారు ఆయన గ్రూప్ తో. అవును మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఈరోజు చాలా మంది జాయిన్ అయినారు. నెక్స్ట్ నమస్తే మేడం, శశి మేడం. శశి మేడం నమస్తే, చాలా బాగా చెప్పారు మేడం. నాగు మేడం కూడా బాగా చెప్పారు మేడం. చెప్పలేను అని చాలా అదరగొట్టేశారు చెప్పగలరు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాదు, మీరు చెప్పాలి. చెప్తారు మేడం, ఓ రోజు తీసుకుంటారు. ట్రై చేస్తుంది చెప్పమండి ఎప్పుడు కూడా. సార్ మనం చెప్పాలి అనుకున్నది ఎప్పుడు చెప్పమండి. జూమ్ లోకి వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిసారి చెప్పిస్తారు మనతో అన్ని. మేడం అసలు తగలలేదు స్టార్ట్ చేసినప్పుడు. స్టార్టింగ్ లో మనకి అలాగే అనిపిస్తుంది అండి, బాబాయ్ మనం ఏం మాట్లాడతాం, మనం ఏం చెప్తాం, మనకి ఏమొచ్చు అనిపిస్తుంది. కానీ మన నోట్లోంచి వచ్చే ప్రతి వర్డ్ ఆయనే పలికిస్తాడు ఖచ్చితంగా. రేపు పలికిస్తారేమో, రేపు రండి జూమ్ లోకి. నువ్వు గదిగా చెప్పేది, సార్ చెప్తాడు, సార్ పలికిస్తారు కదా, నీకేం ప్రాబ్లం, రండి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నాని గారు మాట్లాడండి. హాయ్ అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. హాయ్ అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరిని కలిపిన మన కమలామూర్తి గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు.
క్వశ్చన్ అంటే ఎప్పుడు మేడం గారు సార్ ఒకటి అనేవారు, ఒకరు వస్తే ఇంకొకరు రావాలనేవారు ఖచ్చితంగా. అందుకని చెప్పేసి ఒకరు చెప్తే ఇంకొకరు కూడా ఉద్రమించేశారు. ఇద్దరు కూడా ఏకదాటిగా ఇవాళ వాగ్దాటిగా చాలా బాగా చెప్పారండి. నా దగ్గర ఇప్పుడు కూడా ఏమి రాదు, ఏమి చెప్పలేదు, ఏం చెప్పలేదు వారు. కానీ ఏం చెప్పలేండి, మీలో మహాసముద్రంలో అలా వస్తానే ఉంది ఇంకా ధ్యానం. అవునండి, చాలా ఫ్రీ. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు. నేనండి అంటే ముందే నేను నాన్నగారిని శశి గారు వచ్చారు కాబట్టి దాని తర్వాత మేము వెనకాల వస్తామండి జాయిగా నెంబర్గా. కానీ సారు మేడం కూడా ఇప్పుడు కూడా ఇద్దరు ఒకటే బస్సులో అనేవారండి. అందు నుంచి ఇద్దరు ఒకేసారి చెప్పారు క్లాస్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారు బట్టలు మిచ్చినట్టు ఒకళ్ళు అలా అనుభవాలు చెప్తారే ఉన్నారు, దాని నుంచి వింటూనే ఉన్నాను నేను. నిజంగా చాలా చాలా మిస్ అవుతానండి. ఎందుకంటే వెంకటరామయ్య నీకు కూడా థ్యాంక్స్ అనే, ఎందుకంటే నాకు ఫోన్ చేసావు. నాకు ఈరోజు నాకు గారు శశి గారి క్లాస్ వినే అదృష్టం కలిగించావు. ఎందుకంటే ఇద్దరు కూడా ఎప్పటి నుంచో చెప్పాలనే తపన, ఆ తపన ఈ రోజు ఒక మహాసముద్రంలో వచ్చేసింది బయటికి. చాలా బాగా చెప్పారండి. ఇలాగే మీరు ఎప్పటికీ కూడా గొప్ప గొప్ప క్లాసులు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శశి గారు, నాకు గారు. సుగుణ మేడం ఈ ప్రపోజల్ బాగుందండి. 1/2 50-50. నవీన మేడం పాపం ఫోన్ చేసి మాస్టర్స్ మేడం చెప్పలేం కాదు, చెప్పండి, ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, కనీసం ఆఫ్ అయినా తీసుకోండి, మీరు అలా రాకపోతే ఎలా మేడం, రండి రండి అని. లేకపోతే ఇంకెన్నాళ్ళైనా ధైర్యం చెయ్యం, మేము ముందుకు రాము, అలా బ్యాక్ నుంచి చూసుకొని వింటాం అంతే. శైలజ మేడం గారు, మేడం గారు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవాలను షేర్ చేయాలి అని ఒక గొప్ప అవకాశం అందరికీ కల్పించారు సార్. అనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు రావాలనే జూమ్ లో అనేసి హాఫ్ అన్ అవర్ అలా నేను నవీన మేడం గారు ఇద్దరిని చెప్పాలి అనేసి సార్. సార్ నమస్తే అండి. మన గుంటూరు వచ్చినప్పుడు కలిసాం కదా, రజనీ అండి నా పేరు. తెలీదు. అవునవును, నిజంగా మూర్తిలానే అంత స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీరు క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది. స్పిరిచువల్ డాటర్స్, సన్స్, గ్రాండ్ డాటర్స్ అని. పిల్లల్ని వదిలేయకూడదు. అవునవును, అందరినీ మోటివేట్ చేస్తూ చాలా స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే జూమ్ లో వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్ గా ఒక్కొక్కళ్ళు ముందుకు వచ్చి క్లాసులు చెప్తూ నేర్చుకుంటున్నారు. ఇదంతా పత్రిసారి ఇదే, కానీ మనలో ఉన్న టాలెంట్ ని కూడా మనమే బయటకు తీసుకోవాలని మీరు కూడా బాగా నిరూపించారు. అందరూ యాక్టివ్ గా బాగా చేస్తున్నారు. పత్రి గారు ఇప్పుడు సదానందగిరిలో ఉన్నారు. ఆయన ఎక్కడ శాఖాహార ర్యాలీ ఉన్న పిరమిడ్ ఉన్న ఆయనే చేస్తున్నారు. అంతా ముందుకు చేస్తున్నారు ఆయన. హిమాలయన్ ఆయన. ఆ రోజు మీరు రావడం మీకు కూడా గొప్ప సదానందగిరి. ఎక్కడెక్కడ వాళ్ళమో కలుస్తున్నాం, అందరూ ఒక గూటి పక్షులే అని సార్ చెప్పిన కాన్సెప్ట్లన్నీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నిరూపితం అవుతూ ఉన్నాయి. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. మేడం మీరు కూడా ఒక రోజు క్లాస్ తీసుకోవాలి మేడం, రజనీ మేడం గారు. క్లాస్ తీసుకోవాలి మీరు కూడా. వస్తాను. మాకు మూర్తి సార్ అండి, కల్పన మేడం గారు, మూర్తి సారు నండి మాకు అందరికి తల్లిదండ్రులు అనమాట. మా పుట్టిల్లు పిరమిడ్ హౌస్. చెప్తుంటే ఎలాగా ఉండేది, మన చూసిన దగ్గర నుంచి మాకు అలా ఉంది. మన గుంటూరులో కలిసాం కదండి, అప్పుడు ఏదో తెలియని ప్రేమ, ఎక్కడో కలిసినట్లు అనుబంధం చాలా బాగుంది. సార్ మాట్లాడుతుంటే నాకు ఇవాళ మాట్లాడాలనిపించింది. నేను రోజు జూమ్ ఆన్ చేసుకుని ఈ టైంలో పని చేసుకుంటూ ఉంటా, ఎక్కువ మాట్లాడను. సార్తో మాట్లాడాలనిపించింది, ఇవాళ మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు మీకు. ఎవరు వెళ్ళినా అంటే ఏ ప్రాబ్లమ్స్ తో వెళ్ళినా కూడా అక్కడికి మేడం గారి దగ్గరికి వెళ్ళమని ఎవరైనా ఏదైనా చెప్తే మేడం గారి దగ్గరికి వెళ్ళండి పిరమిడ్ హౌస్ కి అని చెప్పేవాళ్ళమండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది అనమాట. కూర్చోబెట్టి ధ్యానం చెప్పి, అంటే అక్కడికి వాళ్ళు ఏ ఆవేదనలో ఉంటే వాళ్ళకి ఆ ఆవేదన నుంచి బయటకు తీసుకొచ్చేవారండి మేడం గారు. బాగా అలా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు అయ్యారండి వారు అందరికీ కూడా.
బాగుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంక మాస్టర్స్ ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడే వాళ్ళు మేడం నేనండి వెంకటలక్ష్మి. మాట్లాడండి మేడం. వెంకటలక్ష్మి ఈ రోజే అప్పుడప్పుడు వస్తున్నానండి నేను. అంటే సుష్మా మేడం యాడ్ చేశారండి. జూమ్ లో ఉందా మేడం మీ నంబరు? ఉన్నదండి, సుష్మా మేడంకి ఇచ్చాను, ఉంది. అయితే సుదర్శన్ చక్ర యాగానికి వస్తానికి పేరు రాయించుకున్నానండి, సేవ చేస్తాను అక్కడని. ఓకే సూపర్. నేను మనీ అక్కడికి వచ్చినప్పుడు ఇస్తానండి. నాకు శైలజ గారు తెలుసండి. అదే ఇక్కడ కడతాలు వస్తున్నారండి అందరూ. ప్రకారం వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు మేడం. అదే మేము ఈ రోజే బయలుదేరుతున్నాం అండి ఇక్కడ నుంచి. అది ఇందుకే సర్వన శశి మేడం, నాగవరలక్ష్మి మేడం కూడా చాలా బాగా చెప్పారండి. అనుభవాలు అందరికీ చాలా ఉంటాయండి, కానీ కొంతమంది చెప్పలేరు. వీళ్ళు బాగా చెప్పారు. అంటే కొత్త అయినా సరే మంచిగా చెప్పారు. నేను 2012 నుంచి చేస్తున్నానండి. ఒకే ఒకసారి మట్టుకి అహింసా ఛానల్లో 6 నిమిషాలు చెప్పాను అంతే. నేను చెప్పాలనుకుంటున్నానండి ఒక రోజు. చాలా చాలా బాగా చెప్పారండి. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుష్మా మేడం దగ్గర చెప్పండి మేడం. అది ఇది ఇప్పుడు ఈ రికార్డు నేను మా వాళ్ళకి ఎవరికైనా పెట్టాలంటే ఎలా వస్తుందండి? నాకు రావట్లేదు. ఇప్పుడు క్లాస్ యూట్యూబ్ లో పెడతాం, మళ్ళీ క్లాస్ అయిన తర్వాత నాకు పిఎంసి డిజిటల్, ఎస్వి పిఎంసి అయ్యే వస్తున్నాయండి. ఇది రావట్లేదు. అయితే మరి ఎందుకు రావట్లేదో తెలియదు. ఇవాళ ఒక్కటి పెట్టండి. అప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదేమో ఒకవేళ నేను దీన్ని. నాకు లింక్ ఏమని ఉంటదండి ఛానల్? మీరు జూమ్ జూమ్ ఉంది కదా, క్లిక్ చేస్తారు. దాని కింద ఉంటది కదా, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ లోకి వెళ్తారు. ఎక్కడ క్లిక్ చేయాలండి? ఇప్పుడు మీరు జూమ్ ఆన్ చేస్తారు కదా స్టార్టింగ్, దాని కింద ఇంకొకటి ఉంటుంది కదా పిరమిడ్ లాగా. అదే అయితే అందుకే రావట్లేదు నాకు. సరే అది ఆన్ చేయండి. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే వరుసగా మనకి ఇప్పుడు వరకు పెట్టిన మేడం పెట్టినవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ మేడం. అయితే చేస్తాను ఈరోజు. అక్కడ కలుసుకుందామండి. వస్తాను ఫిబ్రవరిలో. సరే మేడం. అందరికి కృతజ్ఞతలు అండి. ఓకే మాస్టర్. ఇంకెవరు? జై గురుదేవ్ మాస్టర్. జై హో పత్రిజీ. శశి మేడం, వాళ్ళు నాగలక్ష్మి మేడం కూడా చాలా బాగా, మీ ఇద్దరి ఎక్స్పీరియన్స్ అమ్మా, చాలా మంచి అనుభవాలు మాకు అందించారు. నిజంగానే తెలియదని మేడం, సుగుణ మేడం చెప్పినట్టుగా ఇది ఒక్క రోజుతో సరిపోదు. చూడండి, మనం మోటివేట్ అయ్యి వచ్చి కూర్చుంటేనే మన వల్ల మనం మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా మనం కాదు, మన వల్లని ఆ ఒక వేదిక మాట్లాడిపిస్తుంది అనమాట. అక్కడ ఉండే ఆ కాన్షియస్, ఆ పవర్ అనమాట. ఎంత అద్భుతంగా మీరిద్దరు చూడండి, ఎంత సరళంగా వెళ్ళిపోతా ఉంది. మేంగా నిలిపామన్నమాట. మేడం గారు, వరలక్ష్మి మేడం గారు మాట్లాడుతుంటే ఎవరో నడుమిదిలో పాపం మాట్లాడి డిస్టర్బ్ అయ్యేది. అలా మనం అనుకోవాలి, ఒక అడుగు ముందు మనం వేస్తేనే. సార్ గారు ఈరోజు ఒక్క అడుగు వేసింది, ఈరోజు ఇంత పెద్ద బాట ఏర్పడింది. ఇప్పుడు అది హైవే కూడా అయిపోయింది అనమాట. చిన్న ఇదిగా ఉండింది, ఇప్పుడు హైవే కూడా అయిపోయింది. నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం అన్ని చోట్లకి. మనం అందరం ఇలా కలుసుకుంటున్నాం ఆత్మస్వరూపులం, దివ్యాత్మస్వరూపులం ఈ వేదిక పైన. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ లేకపోతే, ఈ జూమ్ అనేది ఆ ఇన్స్ట్రుమెంట్ లో పెట్టకపోతే మనం అందరం కలుస్తాం చూడండి, ఎక్కడ వాళ్ళం అక్కడ అన్నట్టుగా. ఈ గొప్ప అవకాశం మనకు సార్ గారు ఎంత అద్భుతంగా, అంటే ఆ ఒక్క చెడ్డ అనుకున్నాము ఆ వచ్చిన కరోనాని, అది ఇంత మంచి చేసింది అనమాట ఎంతో మంది జీవితాలకి. అంతే కదా శశి మేడం? ఎక్కడన్నా వెళ్ళాలని, గురువుల్ని చూడాలంటే మనం బయట వెళ్ళాల్సి వస్తానింది. అబ్బా, అక్కడ పోయి కలుసుకోవాలా అనేసి. కానీ ఈ గొప్ప అవకాశం మనల్ని అంతా ఒకే చోటికి చేరుస్తాను చూడండి, ఒకే తాపత్రయంతో, తన్మయంతో ప్రతి ఒక్కటిని ఇక్కడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకులాగా ఎంత ఆప్యాయత చూడండి. ఇది మన రిలేషన్ లో ఎక్కడన్నా పెళ్లి ఏమన్నా వెళ్తే మనము, ఈమె నాకు తెలిస్తే మాట్లాడుతుంది, ఈమె నాకు తెలియకపోతే నేను మాట్లాడను.
మన పక్కనే ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఖుషీగా ఉంటేను, వాళ్ళకు దుఃఖంలో ఉంటే కూడా మనం మాట్లాడిచ్చాం. నాకేమొచ్చింది అంతే కదా. ఇక్కడ ఉండేది ఈగో అండి, ఇక్కడ ఉండేదేమో ఆత్మకి సంబంధించినటువంటి ఆ, మనుషుల బంధం. కానీ ఇక్కడ చూడండి, మన మన మాస్టర్స్ ఎంత గొప్పగా మనకు నేర్పించారు. వాళ్ళు ఎంత అనుభవాలు, వాళ్ళది ఎన్ని ఏండ్ల తప్పము. కానీ ఎవరిలో ఉన్న కించితైనా సూదిమనైనా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా, అంటే అది మా తమిళ్లో చెప్తారనమాట. మున్న ఏరి సరియా పోనా పిన్న ఏరి సరియా వరు అంటారు. అంటే ఈ నాగిలి దున్నుతాం కదా, ఆ ముందుండే నాగిలి అది అది వెళ్ళేది వెనక నాగిలి కూడా వస్తుంది అనమాట. అలా గురువు గారు ఎప్పుడు అందరినీ ఎలాంటి ఆప్యాయత ప్రేమతో ఆయన హక్ చేసుకున్నారో అందరూ అదే మనం ఫాలో అవుతున్నాం. మనకి కొత్త పాత అనేది ఇక్కడ లేనే లేదనమాట. ఎక్కడో కలుసుకున్నట్టు మటుకు అదేదో ఒక విడదీరాని బంధం. ఈ బంధం నిజంగా అద్భుతమైన ఈ బంధానికి ఇక్కడ మనల్ని అంతా ఒక దగ్గర చేర్చిన మన గురువు గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు. గురు దంపతులకు అంతే ఇదిగా మనల్ని ఇంత మోటివేట్ గా తీసుకెళ్తున్న శైలజా మేడం గారికి, పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యానికి జై. జై హో పత్రిజీ మహారాజుకి జై. జై గురుదేవ్ మాస్టర్. మీరు జై జై రాగానే గురుదేవ్. భలే ఉంటది. జై హో పత్రిజీ మహారాజుకి జై. జై హో జై హో పత్రిజీ. ఎస్ మాస్టర్. ఓకే మేడం. ప్రతి ఒక్కరు ఇలాగనే ముందు రావాలి. ఇక్కడ ఇది మనకు ఏబిసిడి నేర్పించే ఒక వేదిక. దీంట్లో మనం నేర్చుకుందాం, మళ్ళీ మనం ఎంతో మందికి చెప్పియాలన్నమాట. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశానికి. క్లాస్ త్వరలో బుక్ అవ్వాలి మేడం, అదే కావాల్సింది. ఈ మోటివేటే మన గురువుల దగ్గర నుంచి వచ్చింది. థ్యాంక్ యూ. జై గురుదేవ్ మాస్టర్. అంతే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. శశి గారు మీ క్లాస్ లాస్ట్ లో విన్నాను, బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మిస్ అయిపోయాను, నేను కొంచెమే విన్నాను. రికార్డ్ లో వస్తుంది కదా, తర్వాత వింటాను. చాలా బాగా చెప్పారు, మంచి ధైర్యంగా. ఓకే, గుడ్ మార్నింగ్. మేడం ఈరోజు ఇంకా క్లోజ్ చేస్తాం మేడం. అందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు. శశి మేడం గాని, వాళ్ళిద్దరికి మళ్ళీ కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం క్లాస్ ఎరగదీశారు. మామూలుగా సుగుణ మేడం చాలా చాలా కృతజ్ఞతలు మేడం, మీరు చాలా ఓపిక. మన అందరికి మన శైలజ మేడం మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేడం. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ ఏదో మనం చెప్పేస్తున్నాము, మనం మాట్లాడేస్తున్నాము అనుకుంటాం, కానీ పలికించేడి వాడు ఆయనే, పలకబడేవాడు ఆయనే అన్నమాట. మనది ఏమీ లేదు, ఊరికే టూల్స్ అంతే. మన ద్వారా అది జరుగుతా ఉంది అంతే. మనం ఏం చేయట్లేదు అసలు. వాళ్ళ డిజైన్ ప్రకారం, యూనివర్సల్ డిజైన్ ప్రకారం, పరమ గురువుల ప్రకారం ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఏది జరిగినా కూడా కరెక్టే అన్నమాట. మనం అనుకుంటాం అది అలా జరుగుతుంది, అది తప్పు అనేసి, కానీ గురువు గారు చెప్తుంటారనమాట, ఈ సృష్టిలో ఏమి జరిగినా కూడా అన్ని కరెక్టే, అన్ని ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ కేవలం పాత్రదారులు మాత్రమే. మనం ఆ పాత్రని పోషించాలి అంతవరకే, కానీ అక్కడ ఏం చేయాలనేదంతా ఇప్పుడు మనం ఇక్కడ అనుకొని వస్తాం, మనం ఒకటి మాట్లాడాలి, ఒకటి చెప్పాలి అనేసి, కానీ అక్కడ ఏది అందాలో అది మాత్రమే అందుతుంది అనమాట. ఎవరికి ఏది అవసరమో ఆ జ్ఞానం మాత్రమే అక్కడ వస్తుంది అనమాట. అది అక్కడ మనం అనుకునింది అక్కడ చెప్పలేదే అని మనము బాధపడకూడదు అనమాట. కానీ ఆ జ్ఞానం అనేది ఎవరికి అవసరమో అది వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా మిస్టేక్స్ లేదు, అన్నీ కరెక్ట్గానే జరుగుతుంది అని మనము సిద్ధం అవ్వాలి. మనం ఆ తపన అనేది మన లోపలికి రావాలన్నమాట. అది మనం చేయాల్సింది మాస్టర్స్. ఓకే, అందరూ కూడా మాట్లాడగలరు. అందరూ కూడా జూమ్లోకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ వచ్చి జూమ్లోకి చెప్పాలి. ఇదే మనకు అద్భుత అవకాశం అన్నమాట ఈ ప్లాట్ఫామ్ అనేది.
అంత గొప్ప అవకాశాన్ని మనకు శైలజ మేడం గారు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ మనలో మన మార్పును గమనించుకుంటూ మన ఆత్మ ఎదుగుదల కోసం మనం చేయవలసినటువంటి సాధన ప్రచారం అనేది మనం చేస్తూ పోవడమే మన వంతు బాధ్యతగా మనం చేయాలన్నమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరొకసారి మహిళా చైతన్యం తరపున శశి మేడంకి, నాగవరలక్ష్మి మేడంకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఇంతసేపు పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ముగించుకుంటాం. అలాగే రేపు మా ఉదయం 3 గంటల ధ్యానంతో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. బాయ్.